ఇక ఖజానా ఖాళీ కావడంతో కాసుల వేటలో పడింది కాంగ్రెస్ సర్కార్. గల్లాపెట్టెను నింపుకునేందుకు భూముల అమ్మకానికి తెగించింది. ఖజానా కోసం నిబంధనలకు పాతర వేస్తుంది. ప్రజా ప్రయోజనాలను బలిపీఠమెక్కిస్తోంది. భవిష్యత్తు అవసరాలపై కనీస అవగాహన లేకుండా వ్యవహరిస్తుంది. ఇక బీఆర్ఎస్ హయాంలో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో నిర్మించిన నియోపోలిస్ భూములను అమ్మకానికి పెట్టింది రేవంత్ సర్కార్. 41 ఎకరాల మల్టీపర్పస్ జోన్ను 6 ప్లాట్లుగా విభజించి విక్రయానికి ఏర్పాట్లు చేసింది. గడిచిన 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఖజానాను దోచుకున్నది చాలదన్నట్లు ఇప్పుడు ఆస్తుల అమ్మకాలకు కూడా తెగబడుతోంది ప్రభుత్వం. దొరికిన కాడికి దోచుకోవడం, దాన్ని పంచుకోవడం అన్నట్లుగా సాగుతున్న పాలనలో ఇప్పుడు ప్రభుత్వ ఆస్తుల్ని కూడా అంగట్లో పెడుతోంది. కోకాపేట్ నియోపోలిస్ భూముల్ని అమ్మడానికి సిద్ధమైంది రేవంత్ సర్కార్. 41 ఎకరాల మల్టీపర్పస్ జోన్ను 6 ప్లాట్లుగా విభజించి విక్రయానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు అధికారులు లేఅవుట్లలో మార్పులు చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని కోకాపేట్ నియోపోలిస్ ప్రాజెక్టును డెవలప్ చేశారు. 100 ఎకరాలను మల్టిపుల్ జోన్లుగా గుర్తించి ప్రజా అవసరాలకు వినియోగించే భవనాలకు అనువుగా భూమిని కేటాయించింది. ఐటీ కారిడార్కు సమీపంలోని కోకాపేట్ భూములకు హైదరాబాద్ రియాల్టీలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ముంబై తర్వాత ఎకరం 100 కోట్లకు అమ్ముడుపోయిన భూముల జాబితాలో కోకాపేట్ లేఅవుట్ చేరేలా అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రియల్ ఎస్టేట్ రంగానికి హైదరాబాద్ నగరం దిక్సూచిగా మారేలా చేసింది. ఈ క్రమంలోనే వేల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆకర్షించింది. నియోపోలిస్ లేఅవుట్ ప్లానింగ్ లో భాగంగా 2022 సెప్టెంబర్ 25న నియోపోలిస్ లేఅవుట్ పరిశీలించిన అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ న్యూయార్క్ సెంట్రల్ పార్క్ తరహాలోనే అద్భుతమైన పార్కును అభివృద్ధి చేసుకునేలా వ్యూహాలు రచించారు. 41 ఎకరాల లేఅవుట్ ప్లానింగ్ భవిష్యత్తు అవసరాల కోసం ఉంచారు. దీన్ని లంగు స్పేస్ లో వాడుకోవాలని భావించారు. పిల్లల ఆట స్థలం, సైకిల్ ట్రాక్ లాంటివి కట్టుకోవాలని అనుకున్నారు. ఇవన్నీ రాష్ట్ర సంపదను పెంచేలా, పెట్టుబడుల్ని ఆకర్షించే వనరులుగా చూశారు. కానీ నేడు ఖజానా నింపుకోవడానికి అమ్మకానికి పెడుతోంది రేవంత్ సర్కార్. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి జరిగిన కోకాపేట్ నియోపోలిస్ భూముల్ని ఇప్పుడు అంగట్లో అమ్మకానికి పెడుతోంది రేవంత్ సర్కార్. ఇప్పటికే టీజీఐఏసీ, మరోవైపు హౌసింగ్ కార్పొరేషన్ తో పాటు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో వేలం భూముల్ని విక్రయిస్తోంది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతుండగా రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో ఖాళీ జాగాలే లేకుండా పోతాయని పరిశీలకులు ఆందోళన చెందుతున్నారు. బహుళ ప్రయోజనాలు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు లోబడి అభివృద్ధి చేసిన లేఅవుట్లో పబ్లిక్ యుటిలిటీకి అవకాశమే లేకుండా పోతుందని, ఖజానా నింపుకునేందుకు ఈ తరహా విధానం సరికాదని ప్రభుత్వంపై మండిపడుతున్నారు. కోకాపేట్ లేఅవుట్లోని భూముల వేలానికి కాంగ్రెస్ సర్కార్ ఈ ఏడాదిలోనే రెండోసారి హెచ్ఎండిఏను ఆదేశించింది. రేవంత్ సర్కార్ నుంచి ఆదేశాలు రావడమే ఆలస్యం. హెచ్ఎండిఏ అధికారులు నిబంధనలకు స్వస్తి పలికారు. బహుళ ప్రయోజనాలకు వీలుగా గత ప్రభుత్వం రూపొందించిన లేఅవుట్ను మార్చుతున్నారు. నిబంధనల ప్రకారం మల్టిపుల్ జోన్ పరిధిలోని భూముల్ని గృహ అవసరాలతో పాటు ఇతర అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉంది. కానీ భవిష్యత్తు అవసరాలపై అవగాహన లేకుండా వివిధ రంగాల భూముల్ని విక్రయించడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. అధికారిక లేఅవుట్ను మార్చివేసిన హెచ్ఎండిఏ ఇదొక ఘనకార్యంగా చెప్పుకుంటోంది. ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా లేఅవుట్లో మార్పు చేసుకోవచ్చని, ఇందులో ఎలాంటి నిబంధనలు అతిక్రమించలేదని వాదిస్తుండడం విడ్డూరంగా ఉంది.